ఎన్నికల ప్రచారంలో డోస్ పెంచారు ఏపీ సీఎం చంద్రబాబు. మోడీ, కేసీఆర్, జగన్ టార్గెట్ గా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. నరేంద్ర మోడీ ఓ నమ్మక ద్రోహి అంటూ విమర్శించిన బాబు ఏపీ ప్రజల గోస తగులుతుందని శాపాలు పెట్టారు. పోలవరంపై ఏ హక్కుందంటూ కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. అవసరమైతే భద్రాచలాన్ని తీసుకుంటామని, ఆ తర్వాత ఏమవుతుందో చూస్తామంటూ సవాల్ చేశారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం రానివ్వనన్న చంద్రబాబు కేసుల నుంచి తప్పించుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. నరేంద్ర మోడీ మన విరోధి, నమ్మక ద్రోహి అవునా కాదా? కేసీఆర్ మన రాష్ట్రానికి విరోధి. మనం 60 సంవత్సరాలు కష్టపడిన శ్రమని హైదరాబాద్ లో దోచుకోవడమే కాకుండా ఇప్పుడు కష్టపడతా ఉంటే కష్టపడి నిలదొక్కునే పరిస్థితిలో మళ్ళీ అడ్డంకులు సృష్టిస్తున్నాడు. మనల్ని తిట్టాడా లేదా కేసీఆర్? దొంగలన్నాడు, కుక్కలన్నాడు, చేతగాని వాళ్ళం అన్నాడు. అంత చులకన తమ్ముళ్ళు మనం అంటే రోషం ఉందా లేదా? ఇలాంటి వ్యక్తులతో మన జగన్మోహన్ రెడ్డి లాలోచి కుట్ర కుతంత్రాలు. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఈయనకి చెప్పాడని 17 మంది ఎంపీలతో నేను కూడా ప్రత్యేక హోదాకు సహాయం చేస్తానని చెప్పాడని తప్పు చెప్పే పరిస్థితికి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పును తెలుసుకుని మేము ప్రత్యేక హోదా ఇస్తామని మళ్లీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. కోడి కత్తి పార్టీ మాత్రం మనకు అన్యాయం చేసే పరిస్థితిలో ఉన్నారు. వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పాడా లేదా? ప్రత్యేక హోదా ఇస్తా అన్నాడో, విభజన హామీలు నెరవేరుస్తా అన్నాడో, పోలవరానికి అడ్డుపడ్డాడో లేదా? తమ్ముళ్ళు అమరావతికి వచ్చి మట్టి నీళ్లు మన ముఖాన్ని కొడతాడు. ఏం తమాషానా మీకు? మాకు మట్టి నీళ్లు మా ముఖాన్ని కొడితే మేము అమరావతి కట్టి మీకు పన్నులు కట్టాలనా? ఎవడిచ్చాడు ఈ అధికారం అడుగుతున్నా? మేమేం బానిసలమా? కాదు, గుణపాఠం చెప్తాం. ఎప్పుడైనా కేసీఆర్ మన యొక్క శ్రేయస్సును కోరుకున్నాడా తమ్ముళ్ళు? పోలవరం ప్రాజెక్టు దానిపైన సుప్రీంకోర్టుకు వెళ్ళాడు, వేరే రాష్ట్రాలను రెచ్చగొట్టాడు. కోడి కత్తి పార్టీ కూడా ట్రిబ్యునల్కి వెళ్ళింది. పోలవరం కడితే నీకు నష్టమేంటి? వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే ఈ గిద్దలూరు ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. నేను యజ్ఞం మారిగా చేస్తా ఉంటే వీళ్ళు రాక్షసుల మారిగా నా యజ్ఞాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్నా కేసీఆర్ కి, నీకేం సంబంధం పోలవరం? నువ్వెవరే పోలవరాన్ని అడ్డుకోవడానికి? దానికి కుంటి చాకు. ఈరోజు భద్రాచలం మునిగిపోతుందంట, హెవీ వాటర్ ప్లాంట్ మునిగిపోతుందంట, దానికోసం పోలవరం కట్టకూడదంట. భద్రాచలం కూడా మాదే, ఆ భద్రాచలం కూడా మేమే తీసుకుంటాం. ఏమవుతుందో మేము చూస్తాం. నాగార్జున సాగర్, శ్రీశైలం ఆయన కంట్రోల్లో పెట్టాలంట. వెలుగొండకి ముచ్చమర్రి, పోతిరెడ్డిపాడు మూసేయాలంట. నీకేంటి సంబంధం? ఇది నా హక్కు, నా రాష్ట్రం. మన అసెంబ్లీ అభ్యర్థి కడపలో ఆయన ఇంటిపైన దాడులు చేస్తారు. నరేంద్ర మోడీ, నీకు పోయే రోజులు వచ్చాయి, అందుకే ఇష్టానుసారంగా చేస్తున్నావు. మా గోడు నీకు తగులుతుంది నరేంద్ర మోడీ అని హెచ్చరిస్తున్నా. నిన్ను చీకొట్టే రోజు వస్తుంది, ప్రజలు అసహించుకునే రోజు వస్తుంది నరేంద్ర మోడీ, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. మా కడుపు కొట్టద్దు, మమ్మల్ని బాధ పెట్టద్దు. మన ఎన్నికల ప్రచారం ఆగిపోవాలని ఇబ్బందులు సృష్టించి నరేంద్ర మోడీ ఒక్క దాడి చేస్తే 10 సీట్లు ఎక్కువ గెలుస్తాం, నీ కథ తేలుస్తాం, వదిలిపెట్టాం. కేసీఆర్ అక్కడ కూర్చొని ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పే పనులన్నీ చేస్తున్నాడు. నీ ఇష్ట ప్రకారం మా ఆస్తుల పైన పడతావా? తెలంగాణలో మా ఆర్థిక మూలాల పైన పడతావా? కేసీఆర్ జాగ్రత్తగా ఉండు, కబద్దార్, వదిలిపెట్టాము నిన్ను కూడా. మమ్మల్ని లొంగ తీసుకోవాలంటే ప్రపంచంలో ఏ దేశం వల్ల కాలేదు, నువ్వు కూడా ఒక లెక్క లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా. నరేంద్ర మోడీకి, కేసీఆర్కి భయపడతామా? రౌడీ పార్టీ, కోడికత్తి పార్టీకి భయపడతామా? పనికి మాలిన వ్యక్తి, చేతగాని వ్యక్తి, ఒక నేరస్తుడు వ్యక్తి మన రాష్ట్రంలో పార్టీలో ఉండడం చాలా దౌర్భాగ్యం అని కూడా మీకు తెలియజేస్తున్నా.